ఇండ్లు ఎట్లా వచ్చినాయివా? నీ జూబ్లీ హిల్స్లోనే పెద్దమ్మ గుడి దగ్గర మూడు ఇండ్లు వచ్చినాయి. నువ్వేమన్నా ఏం కష్టం చేసినావని ఏమన్నా రూపాయలు పండించినావా? అయింది నువ్వేమన్నా వీళ్ళకి ఫామ్ హౌస్ ఉంది వాళ్ళకి ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీలో పోయి మాట్లాడుతూ ఉన్నావు. మరి నీ ఇండ్ల గురించి ఎవడు మాట్లాడాలా? ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులకు కడుపు పెట్టే భాషేనా? నువ్వు మాట్లాడే తెలివంత వాళ్ళకి తెలియదా? ఇది అక్కడ మాట్లాడినటువంటి ఒక ప్రయత్నం. తర్వాత ఇంకొక విషయం, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు. నువ్వు గుంటూరులో చదవలేదు, కొండారెడ్డిపల్లిలో కూడా చక్కగా చదవలేదు, అందరికీ ఎరికేనా. నేను గుంటూరులో చదువుకోలేదు. ఎక్కడ చదివిండ్రు అనేది ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి. ఏం చదివిండ్రు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ చదివిండ్రు అనేది ముఖ్యం కాదు. నీకు విఘ్నత ఉందా లేదా అనేది. నీ వల్ల నీకు విఘ్నత లేదు. అంత పెద్ద కుర్చీ మీద కూర్చున్న తర్వాత కూడా ఒక పాశవిక మనస్తత్వంతో, ఒక విషపూరితమైన మనస్తత్వంతో పొద్దున లేస్తే కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఈ భజన తప్ప నీకు ఇంకొకటి సోయిలైనటువంటి ఒక విషపూరిత మనస్తత్వం కలిగినటువంటి వాడు నువ్వు కొండారెడ్డిపల్లిలో చదివితేంది, నిన్ను తీసుకుపోయి కొలంబియా యూనివర్సిటీలో చదివించినా గంతే బుద్ధినిది. నీ బుద్ధి అది, నీ బుద్ధి మారదు. విషం నరనరాలను నింపుకొని ఇవాళ ఆ విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజల మనసుల్లో నాటాలన్న దుర్మార్గమైన ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి.